అనగనగా ఒక అందమైన పచ్చని గాఢమైన అడవి ఉంది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, జంతువులు, పక్షులు ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో పక్షులు మధురంగా కూతలు కూస్తూ, జంతువులు ఆనందంగా సంచరిస్తూ జీవితం సంతోషంగా కొనసాగించేవి. కానీ కొంతకాలానికి ఆ అడవిలోని చెట్లు, సింహం, నెమలి, పక్షులు అహంకారంతో నిండిపోయి తమ కంటే శక్తివంతులు ఎవరూ లేరనుకోవడం మొదలుపెట్టారు. పెద్ద వటవృక్షం చిన్న మొక్కలపై అహంకారంగా మాట్లాడుతూ, మీరు ఎప్పటికీ నాలాంటి బలమైన వాళ్ళు అవ్వలేరు, నాకున్న బలం కూడా రాదు అని ఎగతాళి చేస్తూ మాట్లాడింది. సింహం గర్వంగా జంతువులపై గర్జిస్తూ, నేనే అడవికి రాజును, నాకంటే శక్తివంతులు ఎవరూ లేరు అని అహంకారంగా చెప్పింది. నెమలి తన రంగురంగుల రెక్కలను విప్పి, నాలాంటి అందం ఎవరికీ లేదు అని చిన్న పక్షులను తక్కువ చేసి ఎగతాళిగా చూసింది. ఒకరోజు మృదువైన గాలి అడవిని పలకరించడానికి వచ్చి స్నేహంగా చెట్లను తాకింది. చిన్న పక్షులు, మొక్కలు ఆ అహంకారపు మాటలు విని మనసులో బాధపడ్డాయి, కానీ వాదనకు రాకుండా మౌనంగా ఉండిపోయాయి. ఒకరోజు ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది. గాలి బలంగా వీచడం మొదలయ్యింది. అని ఆ అహంకారపు అడవిలోని పెద్ద వృక్షాలు, నీ శక్తి ఏంటి, నువ్వు బలహీనమా అని ఎగతాళి చేసి నవ్వుతూ ఆనందించాయి. పెద్ద వటవృక్షం అహంకారంగా నిలబడి, నేను ఈ గాలికి ఎప్పటికీ వంగను అని గట్టిగా చెప్పింది. గాలి ఎదుర్కొనే శక్తి ఉందని గర్వంగా చెప్పుకున్న పెద్ద వటవృక్షం నిలకడగా నిలబడలేక నేల మీద పడిపోయింది. గాలి తన శక్తిని చూపించింది. బలంగా వీచి చెట్లను కదిలించడం ప్రారంభించింది. అప్పుడు గాలి మరింత బలంగా వీచడంతో గాలి బలాన్ని తట్టుకోలేక కొన్ని అహంకారపు పెద్ద వటవృక్షాలు వేర్లతో సహా కూలిపోయాయి. చిన్న మొక్కలు గాలి ముందు వినయంగా వంగి గాలిని తట్టుకుని తుఫాను ముగిసిన తర్వాత సురక్షితంగా నిటారుగా లేచి నిలబడ్డాయి. సింహం గర్జిస్తూ గాలి మీద గెలవాలని అహంకారంగా ప్రయత్నించింది. ఈ తుఫాను గాలి నన్ను ఏమీ చెయ్యలేదు, నేనే గెలుస్తాను అని అహంకారంగా అరిచింది. తుఫాను గాలి దుమారాన్ని తట్టుకోలేక సింహం గర్వం వదిలి ఒక గుహలోకి పరిగెత్తి దాక్కోవలసి వచ్చింది. పక్షులు గూళ్ళు వదిలి ఎగిరిపోయాయి. జంతువులు ప్రాణాల కోసం భయంతో పరిగెత్తాయి. అడవి గందరగోళంలో మునిగిపోయింది. నెమలి తన అందాన్ని చూపించుకోవాలని రెక్కలను విప్పి తుఫాను గాలిలో నిలబడటానికి ప్రయత్నించింది. తుఫాను గాలి బలంతో నెమలి రెక్కలు చిందరవందరైపోయాయి. అది భయంతో కష్టంగా బయటపడింది. చిన్న పక్షులు మాత్రం చెట్ల కొమ్మల్లో దాక్కుని ఒకరినొకరు ఆదరించుకుంటూ సురక్షితంగా ఉన్నాయి. తుఫాను ముగిసిన తర్వాత అడవి మౌనంగా మారింది. పెద్ద చెట్లు కూలిపోయాయి, కొమ్మలు చిందరవందరగా పడ్డాయి. అడవి అంతా ఒక్కసారిగా భయానక రూపంగా మారింది. చిన్న మొక్కలు, పక్షులు సురక్షితంగా ఉండటం చూసి పెద్ద వటవృక్షాలు, జంతువులు ఆశ్చర్యపోయాయి. సింహం, నెమలి, వటవృక్షం తమ అహంకారమే తమ కష్టానికి కారణమని గ్రహించారు. అహంకారం మనిషిని కూలదోస్తుంది, వినయం మనిషిని నిలబెడుతుంది. చెట్లు, జంతువులు, పక్షులు అందరూ మళ్ళీ వినయంతో, స్నేహంతో జీవించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుండి ఆ అడవి వినయం, స్నేహం, ఆనందం నిండిన అందమైన ప్రదేశంగా మారింది. ఉషోదయం కాంతిలో అడవి కొత్తగా వెలుగొందుతూ జంతువులన్నీ కలిసి అడవిలోని పెద్ద వటవృక్షాలు వినయం, స్నేహమే నిజమైన బలం అనే పాఠాన్ని అందరికీ అందించాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.